Hi guys, welcome to Cricket Channel Venkatesh. So 70th match and the last of the league stage. League stage లో చిట్ట చివరి మ్యాచ్ ఈరోజు సాయంత్రం 7 గంటలకి టేబుల్ టాపర్స్ అయిన కోల్కతా నైట్ రైడర్స్ అండ్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగబోతుంది. రాజస్థాన్ రాయల్స్ సెకండ్ హోమ్ అయిన గౌహటిలోని బారస్పుర స్టేడియం దీనికి వేదిక. సో చాలా ఇంట్రెస్టింగ్గా సాగింది ఈసారి ఐపీఎల్ లీగ్ ఫేజ్. దాంట్లో కేకేఆర్ అండ్ రాజస్థాన్ మొదటి నుంచి టాప్లో ఉన్నాయి. అవే వాళ్ళిద్దరే ఇప్పటికీ ఆ టాప్లో కొనసాగుతున్నారు. అండ్ ఎస్ఆర్హెచ్ ఆల్సో హెస్ బీన్ వెరీ వెరీ ఇంప్రెసివ్. కానీ ఎవరు ఊహించిన విధంగా ఒక స్టేజ్లో చిట్ట చివర ఉన్న ఆర్సీబీ అందరినీ సర్ప్రైజ్ చేసుకుంటూ ప్లే ఆఫ్స్కి వెళ్ళింది. చాలా పెద్ద పెద్ద టీమ్స్ని ఇంక్లూడింగ్ సిఎస్కేని వెనక్కి నెట్టేసింది. సో చాలా డ్రమాటిక్గా జరిగింది. కింద బాటమ్ హాఫ్లో కానీ టాప్ హాఫ్లో వీళ్ళిద్దరు కంఫర్టబుల్గా ఉన్నారు. ఈ మ్యాచ్లో ఓన్లీ పాయింట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే సెకండ్ ప్లేస్లో ఎవరు ఫినిష్ చేస్తారు అనేది మాత్రమే మనకి. ఎందుకంటే ప్లే ఆఫ్ బెర్త్లన్నీ కన్ఫర్మ్ అయిపోయినాయి, అన్నీ అయిపోయినాయి. కానీ సెకండ్ అండ్ థర్డ్ స్పాట్స్ ఇంకా డిసైడ్ కాలేదు. ఇవాళ జరిగే ఫస్ట్ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ గెలిస్తే కొంత టెన్షన్ ఉంటుంది రాజస్థాన్ రాయల్స్కి. ఎందుకంటే వాళ్ళు మ్యాచ్ గెలిస్తేనే వాళ్ళకి ఆ ఎక్స్ట్రా 2 పాయింట్స్ వస్తాయి. దే విల్ గో టు 18. లేని పక్షంలో వాళ్ళకి దే విల్ బి రెలిగేటెడ్ టు ది థర్డ్ ప్లేస్. ప్రస్తుతం ఉన్న సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ పడిపోతారు. వాళ్ళు అలాంటప్పుడు ఎలిమినేటర్ ఆడాలి, తర్వాత క్వాలిఫైర్ 2 ఆడాలి, అక్కడి నుంచి ఫైనల్కి మరి ఇలా చుట్టూ తిరిగి రావాలి. అలా కాకుండా ఈ మ్యాచ్ గెలిస్తే వాళ్ళకి స్ట్రైట్ అవే రన్ రేట్తో ఇబ్బంది లేకుండా వాళ్ళు క్వాలిఫైర్ 2 ఆడే అవకాశం ఉంటుంది. టాప్ 2 ఫినిష్ వాళ్ళకి దొరుకుతుంది. దెర్ ఈజ్ అనదర్ పాసిబిలిటీ, ఈ మ్యాచ్ కూడా రెయిన్డ్ ఆఫ్ అయితే వరుసగా మనకి వర్షం ప్రమాదాలు కనిపిస్తున్నాయి. వర్షం వల్ల మ్యాచ్ నో రిజల్ట్ కనుక అయితే అప్పుడు రాజస్థాన్ రాయల్స్ అండ్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఇద్దరికి కూడా 17 పాయింట్స్ ఉంటాయి. అప్పుడు సన్ రైజర్స్ బికాస్ దే హ్యావ్ ఏ బెటర్ నెట్ రన్ రేట్ వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. సో అది ఎప్పుడవుతుందంటే వాళ్ళు సన్ రైజర్స్ వాళ్ళు దే షుడ్ విన్ అగేన్స్ట్ పంజాబ్ కింగ్స్ ఇన్ ద ఫస్ట్ మ్యాచ్. సో ఫస్ట్ మ్యాచ్ రిజల్ట్ మీద ఈ మ్యాచ్ ఫలితం కూడా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ ఫస్ట్ మ్యాచ్లో సన్ రైజర్స్ కనుక ఓడిపోతే రాజస్థాన్ రాయల్స్ రిలాక్స్ కావచ్చు, పెద్ద వాళ్ళకి టెన్షన్ లేదు. ఎందుకంటే దేర్ ప్లేస్ ఇన్ ద ప్లే ఆఫ్స్ విల్ బి ఎష్యూర్డ్. ఎందుకంటే వాళ్ళకి ఆ 16 పాయింట్లతో వాళ్ళు ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ మ్యాచ్ ఓడిపోతే ఎస్ఆర్హెచ్ విల్ రిమైన్ విత్ 15 పాయింట్స్ ఓన్లీ. సో అది సినేరియో. సో ఫస్ట్ మ్యాచ్ రిజల్ట్ తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారం వాళ్ళు ప్లాన్ చేసుకుంటారు రాజస్థాన్ రాయల్స్ గెలుస్తుందా కేకేఆర్ పైన అనేది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు మొదట్లో ఎంత బాగా స్టార్ట్ చేశారు. నేను ఆల్రెడీ లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్ సంబంధించిన ఎగ్జాంపుల్ కూడా ఇప్పటికి 1-2 సార్లు చెప్పాను. సో వాళ్ళు తొందరపడి ఒక కోయిల ముందే కూసింది అన్నట్టుగా దేవులపల్లి వెంకటకృష్ణ శాస్త్రి గారు ఎప్పుడో పాట రాశారు. సో అలాగే వాళ్ళు ముందు బ్రహ్మాండంగా ఆడేసి వరుసగా మ్యాచ్లు గెలిచేసి చివరికి వచ్చేసరికి చేతికిలో పడ్డారు. వరుసగా 4 మ్యాచ్లు ఓడిపోయారు. 4 మ్యాచెస్ ఇన్ ఎ రో వరుసగా ఓడిపోయిన ఒక రిచర్డ్ ఫామ్లో వాళ్ళు ఉన్నారు. సో అందుకని వాళ్ళకి కష్టం అవుతుంది. బట్ ఓన్లీ వాళ్ళకున్న ఒక కన్సలేషన్, ఒక కంటి తుడుపు, ఒక ధైర్యం ఇచ్చే ఫ్యాక్టర్ ఏంటంటే కేకేఆర్ 3 మ్యాచ్లు మాత్రమే ఓడిపోయారు ఇప్పటివరకు. ఆ 3 మ్యాచ్లో ఒక మ్యాచ్ వీళ్ళ చేతిలో ఓడిపోయారు. అది కూడా వాళ్ళ హోమ్ గ్రౌండ్ వాళ్ళ ఈడెన్ డెన్లో ఓడిపోయారు. 224 ఎంతో చేశారు వాళ్ళు, దాన్ని ఓవర్టేక్ చేశారు థ్యాంక్స్ టు దట్ బట్లర్ 100 రాజస్థాన్ రాయల్స్. ఆ మ్యాచ్లో నారాయణ కూడా సెంచరీ చేశాడు. సో రాజస్థాన్కి కేకేఆర్ మీద మొత్తం అందరినీ వణికిస్తున్న కేకేఆర్ మీద గెలిచిన రికార్డు ఈ సీజన్లో వాళ్ళకి ఉన్నది. సో అదొకటే వాళ్ళకి కాస్త కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం. మన కేకేఆర్ ఫామ్ కూడా అద్భుతంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు లాస్ట్ 5 మ్యాచెస్లో 4 మ్యాచెస్ గెలిచారు. ఒక మ్యాచ్ అగేన్స్ట్ జీటీ అది రెయిన్డ్ ఆఫ్ అయింది, నో రిజల్ట్ వచ్చింది. సో లాస్ట్ 5 మ్యాచెస్ నుంచి వాళ్ళు అన్బీటెన్గా ఉన్నారు, విన్నింగ్ 4 అవుట్ ఆఫ్ ది లాస్ట్ 5 మ్యాచెస్. సో 4 మ్యాచ్లు వరుసగా గెలిచిన టీం, 4 మ్యాచ్లు వరుసగా ఓడిపోయిన టీం మధ్య ఈ మ్యాచ్ జరుగుతుంది. కేకేఆర్ విల్ డెఫినెట్లీ స్టార్ట్ యాజ్ ఫేవరెట్స్, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఇది 2 టీమ్స్ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంగ్లీష్ ప్లేయర్స్ వెళ్ళిపోవడంతో వాళ్ళకేమో కేకేఆర్కి ఫిల్ సాల్ట్ వెళ్ళిపోయాడు, రాజస్థాన్ రాయల్స్కి జాస్ బట్లర్ వెళ్ళిపోయాడు. దాంతో వాళ్ళకి స్టార్టింగ్లో ఓపెనింగ్లో ఒక చిన్న వెలితి అనేది కనిపిస్తుంది. లాస్ట్ మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ టామ్ కోహ్లర్ క్యాడ్మోర్ టీసీకేని ట్రై చేశారు. టీసీకే ఒక 20-25 రన్స్ కొట్టిన అంత ఇంప్రెసివ్గా నాకైతే అనిపించలేదు. ఏదో స్లాగర్ లాగా అనిపించాడు. మరి చూడాలి, అతనికి చాలా రెప్యుటేషన్ ఉంది
శ్రీలంక లీగ్లో తర్వాత మిగతా లీగ్స్లో బిగ్ హిట్స్ కొడతాడు 100లో వాటిలో అని చెప్పి చూడాలి. మరి ఎంతవరకు అతను నెక్కుకు వస్తాడని చూడాలి. అగేన్స్ట్ క్వాలిటీ రాజస్థాన్ రాయల్స్ క్వాలిటీ కేకేఆర్ అటాక్. సో అతను ఎలా ఆడతాడు? అలాగే జైస్వాల్ ఫామ్ మీద క్వశ్చన్ మార్క్ ఉంది. మనం ఇది రాజస్థాన్ రాయల్కి సంబంధించి కాకుండా ఇండియన్ టీం విషయంలో కూడా అతని సీజన్లో ఒక సెంచరీ చేసినప్పటికీ మిగతా అన్ని కూడా చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ లేని పరిస్థితి. అతను చాలా దారుణమైన ఫామ్లో అతను కనిపిస్తున్నాడు. సో జైస్వాల్ ఈ మ్యాచ్లో అయినా మరి ఫామ్ మళ్ళీ దొరకబుచ్చుకుంటాడు అనేది మనం చూడాల్సిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మ్యాచ్లో ఎకడమిక్ ఇంట్రెస్ట్ అదొకటే, సెకండ్ ప్లేస్ ఎవరు వెళ్తారనేది. అండ్ మరి కేకేఆర్ ఏం చేస్తారు? రెహమానుల్లా గుర్బాజ్ అయితే ఓన్లీ ఆప్షన్, ఫిల్ సాల్ట్కి రీప్లేస్మెంట్ యాజ్ ఎ కీపర్ బ్యాట్స్మెన్ అండ్ అన్ ఓవర్సీస్ ప్లేయర్. సో రెహమానుల్లా గుర్బాజ్ లాస్ట్ సీజన్లో ఆడాడు, పర్వాలేదు, పెద్ద పెద్ద స్ట్రైక్ రేట్ లేకపోయినా మిక్స్డ్ రిజల్ట్స్ కనిపించిన అతని చేత. సో హీ విల్ బి ఓపెనింగ్ విత్ నరైన్ అని మనం అనుకోవచ్చు. మిగతా మార్పులే ఉండవు టీంలో, సేమ్ అదే టీంతో వాళ్ళ విన్నింగ్ కాంబినేషన్, మిగతా కాంబినేషన్ ఎందుకు వాళ్ళు చేంజ్ చేస్తారు. అండ్ రాజస్థాన్ రాయల్స్లో హెట్మైర్ కనుక ఫిట్ అయితే అతను టీంలోకి వచ్చే అవకాశం ఉంది. హెట్మైర్ కొన్ని మ్యాచెస్గా మిస్ అవుతున్నాడు. సో హెట్మైర్ వస్తాడు, పవెల్ ప్లేస్లో అతను వస్తాడు. అలాగే కేశవ్ మహారాజ్ బదులు వాళ్ళు నాండ్రే బార్గర్ని ఆడించారు లాస్ట్ మ్యాచ్. ఇక్కడ మనం గౌహటి పిచ్ చూస్తే ఏంటంటే స్పిన్నర్స్కి హెల్ప్ అక్కడ కనిపించింది, కానీ ఐ థింక్ దే మేడ్ ఎ టాక్టికల్ మిస్టేక్ ఇన్ ప్లేయింగ్ బర్గర్ ఇన్స్టెడ్ ఆఫ్ మహారాజ్. సో వాళ్ళు బర్గర్ ప్లేస్లో మహారాజ్ని థర్డ్ స్పిన్నర్గా అలాంగ్ విత్ చహల్ అండ్ అశ్విన్ ఆడించే అవకాశాలు నాకైతే కనిపిస్తున్నాయి. లెట్ us వెయిట్ అండ్ సీ. పిచ్ ఎలా ఉంటుంది, సేమ్ పిచ్ మీద ఆడతారా, వేరే పిచ్ మీద ఆడతారు? లాస్ట్ మ్యాచ్ ఇక్కడ జరిగింది, దాంట్లో ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ 145 ఎంతో చేశారు ఆర్ఆర్. సో వాళ్ళ బ్యాటింగ్ బాధలు కొనసాగుతూనే ఉన్నాయి. సో 145 లో స్కోరింగ్గా ఉండింది గ్రౌండ్ లాస్ట్ మ్యాచ్లో, ఫస్ట్ మ్యాచ్ ఆఫ్ ది సీజన్. మరి గౌహటిలో ఈసారి ఎలాంటి స్కోర్ వస్తుంది అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. బట్ ఒకటి మాత్రం చెప్పొచ్చు, కేకేఆర్కు ఉన్న బ్యాలెన్స్ ఆర్ఆర్లో మనకు కనబడట్లేదు. ముఖ్యంగా యశస్వి పూర్ ఫామ్ అనండి, అదే సంజు శాంసన్ అండ్ రియాన్ పరాగ్ మీద ఎక్కువ డిపెండ్ అవుతారు. మళ్ళీ లోయర్ మిడిల్ ఆర్డర్ వచ్చేసరికి అక్కడ కూడా ప్రాబ్లం. సో ఓపెనింగ్లో దే హ్యావ్ ఎ ప్రాబ్లం అండ్ లోయర్ మిడిల్ ఆర్డర్లో కూడా వాళ్ళకి ప్రాబ్లం కనిపిస్తుంది. దే డిపెండ్ మోస్ట్లీ ఆన్ సంజు అండ్ రియాన్ పరాగ్స్ ఫామ్ అని చెప్పాలి. బౌలింగ్లో కూడా చహల్ లాస్ట్ మ్యాచ్లో వికెట్ తీశాడు, 2 వికెట్లు తీశాడు. అశ్విన్ బౌల్డ్ ఎకనామికలీ, ఎప్పటిలాగే టెంట్ బౌల్డ్ కానీ మిగతా సందీప్ శర్మ వాళ్ళందరూ మంచి బౌలింగ్ వేశారు, కానీ ఓవరాల్గా అంత ఎఫెక్టివ్గా లేదు. ఆవేష్ ఖాన్ బౌల్డ్ వెరీ వెల్ ఇన్ ద లాస్ట్ మ్యాచ్. ఆవేష్ ఖాన్ మంచి బౌలింగ్ చేశాడు. సో ఆవేష్ ఖాన్ కూడా ఇండియా లూప్లో ఉన్నాడు, అంటే స్టాండ్ బైస్లో కూడా ఉన్నాడు, కాబట్టి అతని ఫామ్ను కూడా మనం కాస్త వేరే దృష్టితో చూడాల్సిన అవసరం. బట్ కేకేఆర్ విషయానికి వస్తే వాళ్ళకి ఎలాంటి సమస్యలు లేవు. ఈవెన్ మిచెల్ స్టార్క్ ఈజ్ ఆల్సో డూయింగ్ వెల్. సో వాళ్ళ టీం పూర్తిగా వెల్ సెటిల్డ్గా కంపోజిషన్ విషయంలో కానీ పర్ఫార్మెన్స్ విషయంలో కానీ వాళ్ళకి చాలా లెస్ నెంబర్ ఆఫ్ హెడేక్స్గా ఉన్నట్టుగా మనకు అనిపిస్తుంది. మరి ఇక మ్యాచ్అప్స్ విషయం చూస్తే అంటే సంజు శాంసన్కి సునీల్ నారాయణకి అగేన్స్ట్గా అంత మంచి రికార్డ్ లేదు. 3 సార్లు అతను అవుట్ చేశాడు, బట్ ఎక్కువ రన్స్ చేశాడు. మంచి రన్సే అటాకింగ్ బ్యాట్, కానీ 3 సార్లు సునీల్ నారాయణ్ బౌలింగ్లో అతను అవుట్ అవడం మనం చూసాం. అలాగే మనకి హెట్మైర్ విషయంలో వరుణ్ చక్రవర్తి హ్యాస్ ఎ వెరీ గుడ్ రికార్డ్. 7 బాల్స్లో 2 టైమ్స్ అవుట్ చేశాడు. ఐపీఎల్లో 7 బాల్స్ మాత్రం హీ బౌల్డ్ టు హెట్మైర్ అండ్ గాట్ హిమ్ అవుట్ 2 టైమ్స్. సో హెట్మైర్ రాగానే మనకు వరుణ్ చక్రవర్తి బౌలింగ్ వచ్చే అవకాశం ఉంది. అండ్ వరుణ్ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. వరుణ్ ఆఫ్ లైట్ సెకండ్ హాఫ్లో వరుణ్ హ్యాస్ టర్న్డ్ అవుట్ టు బి ది లీడర్ ఆఫ్ ది ప్యాక్. బ్రహ్మాండంగా వికెట్స్ తీయడం అతని నుంచి మనం చూస్తాం, మంచి రిధంలోకి వచ్చాడు. సో వాళ్ళకి తురుపు ముక్క లాంటి బౌలర్ ఎవరంటే, పర్టికులర్లీ ఇలాంటి వికెట్ పైన వేర్ ఇట్ ఈస్ టర్నింగ్ ఎ లాట్, ఐ థింక్ వరుణ్ చక్రవర్తి ఈజ్ ది కీ బౌలర్ ఫర్ దెమ్ అని చెప్పాలి. ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారంటే ఇంకా కేకేఆర్కే విన్నింగ్ ఛాన్సెస్ ఉంటాయి. రాజస్థాన్ రాయల్స్ మరి వాళ్ళకున్న అవసరం, కేకేఆర్ రిలాక్స్డ్గా ఆడతారు, మరి ఏమైనా కొంత చేంజెస్ కూడా చేస్తారు. నారాయణ లాంటి వాళ్ళు రెస్ట్ ఇస్తారేమో తెలియదు. మరి రిలాక్స్డ్గా ఆడిన టీంకి అగేన్స్ట్గా కాస్త ఇంటెన్స్గా ఆడి ఈ టీము ఏమైనా గెలుస్తుందేమో చూడాలి. బట్ ఐ థింక్ కేకేఆర్ షుడ్ స్టార్ట్ యాజ్ ఫేవరెట్ ఇన్ దిస్ మ్యాచ్. ఒకసారి మనం ఫ్యాంటసీ పిక్స్ చూద్దాం. నా ఫ్యాంటసీ 11లో ఒకే ఒక కీపర్ సంజు శాంసన్, బ్యాటర్స్ శ్రేయస్ అయ్యర్, టామ్ కోహ్లర్, క్యాడ్మోర్, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్ అండ్ యశస్వి జైస్వాల్. ఆల్రౌండర్స్ నరాయణ్, ఆండ్రే రసల్, రియాన్ పరాగ్. బౌలర్స్ యూజీ చహల్ అండ్ వరుణ్ చక్రవర్తి. ఈ టీంకి కెప్టెన్గా నేను ఒక బౌలర్ని పెడుతున్నాను, వరుణ్ చక్రవర్తిని పెడుతున్నాను ఈసారి.
అండ్ వైస్ కెప్టెన్ ఈస్ రియాన్ పరాగ్, లోకల్ మ్యాన్. లాస్ట్ మ్యాచ్లో కూడా బాగా ఆడాడు. లో స్కోరింగ్ మ్యాచ్లో హీ వాజ్ ది షైనింగ్ స్టార్ ఫర్ రాజస్థాన్ రాయల్స్. సో ఈసారి కూడా అతని నుంచి ఒక మంచి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒక టెలిగ్రామ్ ఛానల్ లింక్ మీకు పిన్డ్ కామెంట్స్లో టాప్లో ఉంటుంది. టాస్ తర్వాత మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ విజిట్ చేసి మరి నేను ఇచ్చిన 11లో ఏమైనా మార్పులు ఇచ్చారు, నారాయణ ఏమన్నా రెస్ట్ ఇస్తారేమో నాకు కొంత అనుమానంగా ఉంది. సో నారాయణ తన లిస్ట్లో ఉన్నాడు. సో అప్డేటెడ్ నా ఫ్యాంటసీ 11 కోసం మీరు ఆ టెలిగ్రామ్ ఛానల్ చూడండి. సో లాస్ట్ మ్యాచ్, మరి లాస్ట్ పంచ్ మంది అయితే ఆ కిక్కే వేరబ్బా అంటారే తెలిసిన మళ్ళీ. అలాగే ఈ లాస్ట్ మ్యాచ్లో లాస్ట్ పంచ్ ఎవరిది అవుతుంది? కేకేఆర్ మరొక 2 పాయింట్లు తమ ఖాతాలో వేసుకుని గ్రాండ్ స్టైల్లో ప్లే ఆఫ్స్కి వెళ్తారా, లేకపోతే ఆర్ఆర్ ఈ మ్యాచ్ గెలిచి నిలిచి సెకండ్ ప్లేస్కి వెళ్తారా అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ.